మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో రాపూరు, సైదాపురం, కలవాయి మండలాల్ని నెల్లూరులో కలిపాం. నా ఆలోచనే ఒకటే, మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు. ప్రజాభిష్ట ప్రకారం పరిపాలన చేయాలి తప్ప పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను జిల్లాలన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసి నెల్లూరు జిల్లాలో గూడూరుని పెట్టామంటే మీరెప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి సునీల్ కుమార్. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ పక్కనుండే ప్రభాకర్ రెడ్డి గారు కూడా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. మొదలు తారీఖు వస్తే మాత్రం నాలో ఎక్కడా లేని హుషారు వస్తుంది. దానికి కారణం పేదల సేవలో ఉండాలనే తపనే తప్ప ఇంకోటి కాదు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కేవాడిని కాదు. ప్రజల్లో ఉండే వ్యక్తిని. నేను చేయడమే కాదు, సమాజంలో ఒక చైతన్యం తేవాలి. ఈరోజు నా పక్కన బంగారు కుటుంబాలు కూర్చున్నాయి, పెన్షన్దారులు కూర్చున్నారంటే వాళ్ళ జీవితాల్లో శాశ్వతంగా వెలుగు తేవాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంకొక పక్క మొదల తారీఖు వస్తే డబ్బులుండే వాళ్ళందరికీ కూడా గుర్తు రావాలి. సామాజిక బాధ్యత మనందరి బాధ్యత. సమాజంలో పుట్టాం, సమాజం వల్ల పైకి వచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది కనీస అవసరాలు లేక తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఆలోచించేది, మొదల తారీఖున ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, రాజకీయ పార్టీ నాయకులే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా పంపిస్తున్నా. భవిష్యత్తులో ఒకటే కోరుతున్నాను, సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండి 20%కి ఎప్పుడూ అండగా ఉండాలి. ప్రభుత్వం బాధ్యత మేం చేస్తాం. ఈరోజు మీరు చూస్తే మొదలు తారీఖు వస్తే ఒక పండుగ వాతావరణం. వృద్ధులందరూ కూడా ఇంటి దగ్గర దర్జాగా ఉంటే తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్లకు డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. వితంతువులు, దివ్యాంగులు 28 కేటగిరీలకు పెన్షన్ ఇస్తున్నాం. నేను ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, నేను పెంచి పింఛనిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయలు మా పేదవాళ్లకు పంచామంటే అది నాకు తృప్తి. ప్రతి సంవత్సరం 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 1,000 రూపాయలు పెంచుతున్నాను. ఇంకా అర్హులుంటే అందరికీ మీరు చూస్తే 4,000, 6,000 దివ్యాంగులకి, 10,000, 15,000 పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఒకరిద్దరికి కాదు, 62,20,000 మందికి ఇస్తున్నాం. నెలకు 2,712 కోట్లు ఇస్తున్నాం. ఒక్క నెల్లూరు జిల్లాలో 127 కోట్లు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 2,89,000 మందికి అండగా నిలబడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక్కడే
మీ గూడూరులో 27,000 కుటుంబాలకు ఇస్తున్నాం. 12 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే, రెండో నెల లేకపోతే 3 నెలలు కలిపి ఒకేసారి పింఛన్ ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడుండే మీరందరూ ఆలోచించాలి. 2 ఏళ్ల ప్రయాణం. ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ. నాకు అనుభవం ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. అందుకని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి